పాస్టర్ హేమంత్ పవన్ కళ్యాణ్ ఫ్యానా కాదా? పాస్టర్ హేమంత్ పవన్ కళ్యాణ్ ఫ్యానా కదా? మీకు ఓజీ సినిమా పోయిరా మీకు మీరు రీసెంట్ ఓజీ సినిమా చూసిరా లేదా? ఓజీ సినిమాకి నేను వెళ్ళానా? ఎవరు చెప్పారు మీకు? మీరు పోయిరా లేదా? నేను వెళ్ళలేదే. చూసిరా లేదా? చిచ్చి ఓజీ సినిమా అంటే ఓజీ అంటే తెలుసా అసలు? తెలుసండి. ఎవరు హీరో? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అదే మీ అభిమానం నటుడు కదా. మీకు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? అవునా కాదా? అవునా కాదా? అవును. ఒకప్పుడు వీరాభిమాని అండి నేను. పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని. ఎంత వీరాభిమాని అంటే అంత వీరాభిమాని. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత సినిమాలకు వాటికి దూరం అయిపోయాం. అభిమానం అనేది దేవుడి మీద వెళ్ళిన తర్వాత మనుషుల మీద ఏముంటదండి? జానీ సినిమాకి దగ్గర నుంచి మేము చేస్తున్నాం. ఇంటర్లో ఉన్నాం జానీ సినిమాకి నేను. జానీ పోస్టర్స్ ఇక్కడ ఒక మెడల్ ఉంటది, ఒక ఒక ఏమంటారు దాన్ని, చిన్నది దయల్ అలాంటిది ఉండి జానీ అని పేరు. అన్నీ అప్పుడు కాకినాడలో హాల్ మార్కులు అమ్మేవాళ్ళు. అవి తెచ్చుకొని తగిలించుకొని పోస్టర్లు అన్ని పెట్టుకుని వేరే అభిమాని. ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారు అభిమాని. నేను ఎందుకు చూస్తానంటే అలా మాట్లాడతారు మీరు? పోలేదు సినిమాకి పోలేదు. లేదు లేదు లేదు. ఎవరు చెప్పారు మీకు? పవన్ కళ్యాణ్ అభిమానే కదా ఒకప్పుడు. ఇప్పుడు కాదు. చాలా మందిని అభిమానిస్తుంటాను. పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తుంటాను. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే కూడా ఒకప్పుడు అభిమానం న్యాచురల్ గా వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వాళ్ళు ఇలా అభిమానించేటువంటి వ్యక్తుల్లో కొంతమంది ఉండొచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుంది అభిమానం? ఓజీ సినిమాకి నేను వెళ్ళడం ఏంటి? నేను ఎందుకు వెళ్తాను ఓజీ సినిమాకి? సినిమాలకు పోదని చెప్పిండు ఆ దేవుడు. డౌట్. చాలా మంది కూడా సినిమాలు చూడరు, సినిమాలకు పోరు. చెప్పిండ్రా సార్? క్రైస్తుల్లో కూడా బాప్తీసాలు తీసుకున్న వాళ్ళలో కూడా సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, సీరియల్ చూసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉంటారు సార్. ఆత్మీయత అనేది పెరిగే కొలిది వాటికి దూరంగా అవుతామండి. వాటి మీద చూడాలనిపించదు. అంతే. దేవుడితో గడపాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. పచ్చబొట్లు వేసుకోవచ్చు. పచ్చబొట్లు వేసుకోవచ్చు, కానీ పచ్చబొట్లు కూడా వేసుకోకూడదా? మీ ఒంటి మీద ఉన్నాయా లేవా? నా ఒంటి మీద మీరు చూసారా? ఉన్నాయా లేవా? పచ్చబొట్లు పాస్టర్ హేమంత్ ఒంటి మీద ఉన్నాయా లేవా? చేస్తారు నువ్వు అంతే. ఇక నేను ఎక్కువ కూడా అడగా. ఉన్నది అయిపోయింది. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కాదు సార్. దేవుళ్ళలోకి రాకముందు చేసిన తొంటర పనులు, జ్ఞానం లేని పనులు చేసుకుని వచ్చాం. ఎక్కడ వేసుకోరు? ఎక్కడో వేసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగారు. అవును, నేను ఒప్పుకున్న. అబద్ధం ఆడడానికి ఏముంది? ఇప్పుడు కాదు కదా అభిమానం అనేది, ఆరాధన అనేది దేవుడికి తప్ప ఇంకోటి ఏమీ కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారితో ఇప్పటికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాలన్నా 1-2 మినిట్స్ కూడా పట్టదు. కానీ దేవుడి పనిలోకి వచ్చేసిన తర్వాత అటువంటి ఏమి ఉండవు సార్. ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమానం అనేది నిజమే. మీకు చాలా ఉంది. నా స్ట్రక్చర్ అంతా మొత్తం అంతా బాగా గ్యాదర్ చేసుకొచ్చారు మీరు. పచ్చబొట్ల గురించి కూడా తెలిసిపోయి లోపల ఉన్నాయి కూడా మీకు తెలిసిపోతున్నాయి. ఆ లోపల ఏమున్నాయి కూడా మీడియాని మాత్రం రుజువుపరిచారండి. మీ మీడియాలు చాలా గొప్పలు. ఎందుకో తెలుసా? పూసలు అమ్ముకునే వ్యక్తిని కూడా రాత్రికి రాత్రి సెలబ్రిటీని చేసేయగలరు మీరు. ఆ మీడియాకి ఆ పవర్ ఉంది. పైన ఉన్నటువంటి వ్యక్తిని సైతం కిందకి రాత్రికి రాత్రి దింపేయగలరు. మీకు ఆ పవర్ ఉంది. సొసైటీ మీకు ఆ పవర్ ఇచ్చింది మీడియాకి. మిమ్మల్ని బట్టి నేను చాలా ఆనందిస్తూ ఉంటాను ఈ విషయంలో. ఓకే. ఇప్పుడు ఇది ఎలా తెలిసిందో మరి? ఉందా లేదా? ఉంది. పచ్చబొట్టు ఉంది. ఇది చూపించాలి ఏంటి? ఒకసారి చూపియండి. అంటే లోపలికి ఉంటుంది సార్, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది. అదే చూపియండి. చెప్పాను కదా, ఎంతవరకు కుదురుతుందో అంతవరకు చూపియండి. ప్రభాస్ కి చేసినప్పుడు నేను వెళ్ళని అన్ని చెప్పుకొచ్చాను కదా మీకు ఫస్ట్ ఇంటర్వ్యూలో. ఇలియానా వాటి గురించి మాట్లాడినప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది. ఏందన్నట్టు దాని మీనింగ్ ఏంది? ఇప్పుడు చెప్తాను ఏంటది. ఇది నేను రక్షణ పొందకముందు, మారు మనసు లేకముందు, దేవుళ్ళలోకి రాకముందు వేయించుకున్నటువంటిది. ఇది ఏంటంటే, మీకు ఎవరన్నా చైనీస్ ఎవరన్నా మీకు పరిచయం ఉన్నా, చైనీస్ లాంగ్వేజ్ ఏమన్నా ఐడియా ఉన్నా, ఒకసారి ఆల్ఫాబెట్స్ అన్ని కూడా ట్రాన్స్లేట్ కొడితే తెచ్చి పెట్టుకుంటే, ఇవన్నీ ఒకసారి చెక్ చేశారు అనుకోండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, దాని అర్థం ఏంటో తెలుసండి? చైనీస్ లో జీసస్ ఈజ్ మై సేవియర్ అని అర్థం. పచ్చబొట్టు వేయించుకోకూడదు, కానీ నాకు మారు మనసు లేకముందు, రాకముందు, దేవుని ఎరగకముందు, పాస్టర్ అవ్వకముందు, ఇంటర్ తర్వాత నేను వేయించుకున్నాను. అది కూడా చైనీస్ లో జీసస్ ఈజ్ మై సేవియర్ అని అర్థం. తెలుగులో యెహోవా నా కాపరి అని అర్థం వస్తాం. అంటే మీకు అర్థం కూడా తెలియదు, వేయించుకోరు అంతే. అప్పుడు కూడా దేవుడి మీద ప్రేమ ఉండదండి. తప్పిపోయిన కుమారుని సార్. అంటే దేవుళ్ళలో బాగా ఎదిగిన వ్యక్తినే ఒక యవ్వన వయసు వచ్చిన తర్వాత తెలిసేయించుకోరా మీరు? అంటే జీసస్ ఈజ్ మై సేవియర్ వెయ్యండి అని చెప్పి వేయించుకున్నాను. డూ ఆర్ డై అని వేయించుకుందాం అనుకున్నాను. ప్రభాస్ వేయించుకున్నారు.
అనే ఉద్దేశంతో. కాకపోతే అది వద్దు నాకని అనిపించి ఇది మార్చుకున్నాను. ఓకే. యెహోవా నా కాపరని చైనీస్లో ఉంటుంది. అవసరం అయితే మీకు ఫోటో కూడా ఇస్తాను, వెళ్ళేటప్పుడు చెక్ చేసుకోవచ్చు మీరు చైనీస్ ఆల్ఫాబెట్స్తో. ఓకే. అది పరిస్థితి. ఓజీ సినిమాలు వాటికి మేము వెళ్ళలేదు. నేను వెళ్ళమని కూడా నేను ఎవరిని ప్రోత్సహించట్లేదు. అది వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవుల్లో. ఆత్మీయంగా ఎదిగితే వాటి ఆలోచన ఉండదండి, అంతే. ఓకే. చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు క్రైస్తవులు, వాళ్ళని తప్పు పట్టట్లేదు. లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, స్పిరిచువల్గా మెచ్యూర్ అవడంలో అవన్నీ కూడా నెమ్మదిగా వెళ్ళిపోతాయండి.